గురుభ్యో నమః. మనిషి పుట్టుక మరణం వీటి గురించి తెలుసుకోవడమే మనిషి జీవిత పరమార్థం అని ఆధ్యాత్మిక గ్రంథాల్లో బోధించడం జరిగింది. అసలు ఏంటి ఈ పుట్టుక మరణం? అంతేకాకుండా పుట్టుక మరణం మనకి తెలియకుండానే జరుగుతాయి. వాటికి కారణం ఏంటి అని అన్వేషించడం చాలా పెద్ద ప్రక్రియ. అదే మనిషి జీవిత పరమార్థం అని చాలా మంది చెప్తుంటారు. వినడానికి సులువైన అక్షరాలైనప్పటికీ దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా లోతుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. వీటన్నింటికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు పునరపి జననం పునరపి మరణం అని. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి సోకింప తగదు అని మనకి గీత బోధలో మొదటినే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించడం మనం చూస్తాం. అయితే జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్ద్యతే నత్వం శోచితుమర్హసి. మనం చేసే పని దాని వెనుక కారణం. ఈ రెండిటి కలయిక, వీటి చక్ర భ్రమణంలో ఈ జీవితం అనేది ఎప్పుడు జన్మించడం చనిపోవడం అనే చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. మరి ఈ తిరగడం నుంచి మనం తప్పించుకోవాలంటే, అదే ఈ పుట్టుక చావు వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? మరి ఇదైతే అంత సులువైన విషయమేమి కాదు. మరి సులువుగా తెలుసుకోవాలి అంటే కూడా కష్టమే. ఒకవేళ తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే కనుక నిన్ను నువ్వు గుర్తించుకో అని చెప్తారు. మనం సినిమాలు చూసినట్టు నేనెవరు, నువ్వెవరు, ఈ నేనేంటి అని తెలుసుకో అని సరదాగా చెప్పినప్పటికీ ఆధ్యాత్మికంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద ప్రశ్నే. ముందుగా ఎవరిని వాళ్ళు గుర్తుంచుకొని దానికి తగ్గట్టు నడుచుకోవాలనేదే దీనిలో మొదటి అడుగు. అలా చేయాలి అంటే దానికి ముఖ్యమైన సాధనం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ముఖ్యంగా మనం చేసే కర్మలన్నిటి నుంచి దూరంగా ఉండాలి. ఆ తర్వాత జీవన్ మరణ, అదే మనిషి పుట్టుక చావుల్ని అధిగమించాలి అంటే ఏం చేయాలో దాని గురించి మన అడుగు పడుతుంది. అది రెండో స్టెప్ అని చెప్పాలి. అయితే ఈ రెండిటి నుంచి బయటపడాలి అంటే మాత్రం మనం ఆధ్యాత్మికత వైపు అడుగు పెట్టాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనిషి మరణం పుట్టుక వెనక రహస్యాన్ని తెలుసుకోవాలంటే భగవంతుని పాదాలు పట్టుకోవాలి అంటారు. అంటే ఇది కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడం అనేది అంత సులువైన విషయము కాదు. ఇక ఒక మనిషి గురించి మనం తీసుకుంటే అతను పుట్టాలన్నా ఎంతో వేదనతో గర్భవాస నుంచి బయటపడి ఆ మనిషి జన్మిస్తాడు. ఇక చావు ఎన్నో రోగాలతో ఎన్నో బాధలతో మన దరి చేరుతుంది. కాబట్టి జన్మించటమైనా మరణించటమైనా రెండిట్లో కూడా వేదన దాగి ఉంది. అయితే ఈ వేదనా భరితమైంది ఏంటి అంటే ఈ లోకంలో మనం చేసుకున్న కర్మలే వీటికి కారణమని చెప్తూ ఉంటారు. అయితే ఈ కర్మల వల్ల అనుభవించే ఏదైతే సాధన ఉందో, కర్మలు అనుభవించడానికి ఉన్నదే ఈ శరీరం. మనిషి పుట్టుక చావులు లేకపోతే మనిషి జీవనానికి ఆధారం ఏదైనా ఉందంటే అది శరీరం మాత్రమే. ఈ శరీరంతోనే కర్మలు చేస్తారు, ఈ శరీరం వల్లే ఈ కర్మలు అనుభవిస్తారు. దానికి కారణమైన ఈ శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. పైకి మామూలుగా మాంసం, అస్థిపంజరం, రక్తనాళాలు, జీర్ణ వ్యవస్థ, దానికి అటు ఇటుగా శరీర వ్యవస్థ, ఇలా గుండె, ఇలా యంత్రంలాగా పనిచేసే ఒక శరీరాన్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దీన్ని పోషించడానికే మనం జీవితం అంతా కూడా వృధా చేస్తూ ఉంటాం. కానీ దీన్ని వదిలిపెట్టి ఇంకొక ఏదో సాధన ఉంది అని తెలుసుకోవడమే. ఇందాక మనం భగవంతుని పాదాలు పట్టుకోవాలని చెప్పాం కదా, ఆ పాదాలు దొరకాలంటే ఈ శరీరం మీద మమకారం, మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద, అలాగే మనం జీవిస్తున్న ఈ జీవితం మీద విరక్తి కలిగి ఉండడమే ఆ భగవంతుని చరణాలు పట్టుకోవడం. ఈ చిన్న విషయం చెప్పడానికి ఒక ముఖ్య అయినప్పటికీ దీన్ని సాధించడం చాలా కష్టం. వీటన్నింటికీ తోడు ఎప్పుడైతే ఈ శరీరం అనే యంత్రాన్ని మనం నడిపిస్తూ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నామో, ఇక్కడ శాస్త్రబద్ధంగా వెళ్లాలా, శాస్త్రాన్ని దాటి మనం నడుచుకోవాలా, లేదా ధర్మమా, లేకపోతే విచక్షణ, ఇలా రకరకాల ఆలోచనలు మన మెదడును, నాడీ వ్యవస్థను ఆందోళన పరిచే విధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు అంటే నీతి ధర్మంతో కూడి అన్నిటినీ విడనాడే విధంగా ఉన్న పుస్తకాలే భగవంతుడు రాసిన పురాణ గ్రంథ ఇతిహాసాలు. వీటిని చదవడం వల్ల
ఈ శరీరం మీద మమకారం, అలాగే ఈ జీవితం మీద విరక్తి, అదే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అనే మాట నిజం. కాబట్టి ఈ పుట్టుక మరణం నుంచి మనం బయటపడాలంటే ఉన్న సాధనం ఏంటి, అసలు ఈ పుట్టుక మరణం అంటే ఏంటి, ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి దీనిలో ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ శరీరం మీద మనకి వ్యామోహం విరక్తి కలగాలంటే మన పురాణ గ్రంథాల్లో ఉన్న ఇతిహాసాలు, ధర్మానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల మనకి తెలియకుండానే మనలో ఉన్న చెడంతా వెళ్ళిపోయి ఆధ్యాత్మికత వైపు, అంటే ఈ పుట్టుక మరణం నుంచి విముక్తి వైపు మనం అడుగులు వేస్తామనే మాట నిజం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ శరీరం అంటారా, బాల్యావస్థ తప్పదు, యవ్వనంలో రక్తం మరుగుతూ ఎటు వెళ్తామో తెలియకుండా వెళ్లడము తప్పదు. ఆ తర్వాత యవ్వన వయసు అయిపోయే సమయానికి బరువులు బాధ్యతలు జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాం. ఇక వృద్ధాప్యంలో ఎన్నో రోగాలు అవస్థలతో మన శరీరం అనే యంత్రం అరిగిపోవడం అయితే తథ్యం. వీటి నుంచి తప్పించుకోవడానికి తెలివి ఊహ ఉన్న సమయంలో మాత్రమే ఈ భగవంతుడంటే ఏంటి అని తెలుసుకోవడం, లేకపోతే దీని వైపు అడుగులు వేయడం చాలా ముఖ్యమైన విషయం. అయితే మనిషి చుట్టూ కొన్ని శక్తులు ఉంటాయి. అయితే ఇటువైపు మనం అడుగులు వేయాలి అంటే మన చుట్టూ రకరకాల శక్తులు మనల్ని వెళ్ళనీయకుండా ఉంటాయి. ఈ శక్తులు అంటే మన దేవతలు ధరించే బాణాలు, కత్తులు, డాళ్లు ఇలాంటివి కాకుండా మనకి కళ్ళకి కనబడకుండా మనకి తెలిసినవే. ఏంటవి అని మీరు ఆలోచిస్తే, మనిషి చుట్టూ ఆవరించి ఉండేది భయాలు. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ అది చేస్తే ఏమన్నా అవుతుందా, ఇలాంటి భయాలన్నీ చుట్టుముట్టి ఉంటాయి మనిషిని. దీనివల్లే ఏ పని చేయలేడు. లేదా సందేహం, ఇది చెయ్యాలా వద్దా అనే సందేహం, ఇది చేస్తే ఏమవుతుంది అనే సందేహం. వీటి వల్ల మనిషి ఎప్పుడూ ఏ అడుగు ముందుకు వేయలేడు. లేదు, ఈ భయము సందేహము తీసి ఒక అడుగు ముందుకు వేసి ఏమైనా పని చేస్తే అది ఏమవుతుందో, ఆ పని చేయడం వల్లే నాకు ఇలా జరుగుతుందేమో అనే ఆందోళనతో మరొక అడుగు వేయలేకపోతారు. ఈ ఆందోళనకు తోడు వ్యతిరేకత. ఈ పని చేస్తే ఏదైనా చెడు జరిగితే చాలు, దాని మీద వ్యతిరేకత మనకి మొదలైపోతుంది. ఏదైతే పని చేశామో దానివల్ల ఇదంతా జరిగిందని ఆ చేసే పనిని ఆపేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరో చెప్పారు కదా అని 5 ఒత్తుల దీపం పెడతారు. అది పెట్టాలా వద్దా అని భయం, పెడితే ఏమవుతుందో. సరే పెట్టేద్దామా అంటే పెట్టాలా పెట్టకూడదా సందేహం. ఇది అయిపోయిందంటే అది పెట్టేశారు, పెడితే ఏమవుతుందో అనే ఆందోళన. ఆ తర్వాత ఏదైనా, ఇప్పుడు ఆ దీపం పెట్టిన తర్వాత ఏదైనా వ్యతిరేకంగా మీకు అనిపిస్తే చాలు, ఇక ఈ దీపం పెట్టడం వల్లే ఇలా జరిగింది అనే వ్యతిరేకత. ఇలాంటివన్నీ మనిషిని చుట్టుముట్టి ముప్ప తిప్పలు పడతాయి. ఇవే వ్యతిరేక శక్తులు మనిషి చుట్టూ ఆవరించుకుని ఉంటాయి. ఇక వీటి తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు, పరుగులు పెడతారు, నడుస్తారు, పడిపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా మన చుట్టూ కూడా ఆవరించి ఉన్న శక్తులు ఏ పని మనల్ని చేయనీయకుండా అడ్డుపడతాయి. వీటిని దాటడమే అసలైన ఆధ్యాత్మికత. ఇప్పటిదాకా ఆధ్యాత్మికత అంటే రకరకాల నిర్వచనాలు వినే ఉంటారు, కానీ నిజమైన నిర్వచనమే వీటన్నింటినీ వదిలిపెట్టి ఒక అడుగు ముందుకు వేయడం. సరే, కేవలం ఇది ఒక మనిషికి సంబంధించిన విషయమా అంటే కాదు. ఖచ్చితంగా మనిషి నలుగురితో కలిసి జీవించవలసిందే. ఈ నలుగురితో కలిసి జీవించేటప్పుడు ఎవరికైనా చేయూత ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి ఏ సహాయం చేయకపోవడం, వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళని చూసి అపహాస్యంగా మాట్లాడుకోవడం, ఈ అవమానాలు భరించడం, రోగాలు, ఇష్టాలు అయిష్టాలు, ఆర్థికంగా పడే ఇబ్బందులు, ఇవన్నీ మరొక ఎత్తు మన సమాజంతో కూడుకున్నవి. ఇక వీటిని దాటి సొంత వాళ్ళ మీద, దూరంగా ఉన్న వాళ్ళ మీద మమతలు, మాయలు, వంచనలు, వలపులు, మోహాలు, మొహమాటాలు, ఇవన్నీ కూడా మనిషికి శక్తులు. మనిషి చుట్టూ ఆవరించి ఉన్న శక్తులు అల్లకల్లోలం చేస్తూ మనిషిని బాధిస్తూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడమే ఆధ్యాత్మికతకు అసలైన నిర్వచనం తెలుసుకోవడమే ఈ జీవిత పరమార్థం అని చెప్తూ ఉన్నాం కదా. నిజానికి వీటన్నింటినీ వదిలిపెట్టాలి అంటే దీనికున్న ఏకైక సాధనం మన పురాణ కథల్లో ఉన్న అంశాలు మనం వీటిని వదిలిపెట్టడానికి ఖచ్చితంగా సహాయపడుతూ ఉంటాయి. వాటిలో ఉన్న ప్రతి ఒక్క కథ కూడా మనలో వీటిని విడనాడడానికి సహాయపడే లేదా తోడ్పడే అంశాలుగానే ఉంటాయి. లేదు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దుష్టశక్తుల లిస్టులు, భయాలు, ఆవేశాలు, కోపాలు, సందేహాలు వీటన్నింటిలో చిక్కుకుని చీకట్లో మినుగురు పురుగు ఎలా అయితే కొట్టుకుంటుందో
కీచురా ఎప్పుడూ కూడా అరిచి గీపెడుతూ ఉంటుందో మనిషి కూడా వీటి వల్లనే అల్లాడిపోతూ ఉంటాడు. కానీ ఆకలి వల్ల తన పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి పక్షులను కొట్టైనా తింటాడు, ఏ జంతువు కనపడ్డా దాన్ని చంపైనా తినేస్తూ ఉంటాడు. నిజానికి తను తినాల్సింది తినేసి బాధ లోపల మిగుల్చుకుంటూ ఉంటాడు మనిషి. ఇవే కాకుండా దోపిడీలని, కుట్రలని, అవినీతని, అహంకారం అని వీటన్నిటికీ మనిషి ఎలా ఉంటాడయా అంటే నిలువెత్తు అహంకారపూరితమైన వ్యక్తి. ఈ మధ్య కాలంలో మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఒక యాడ్ కోసం వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అని, ఇలాంటివన్నీ పడుతూ మనిషి కూడా అలా బ్రాండ్ అంబాసిడర్ గానే మిగిలిపోయాడు అని చెప్పాల్సిన పని లేదు. వీటన్నిటి వల్ల మనిషి మనిషిలాగా కాకుండా ఒక క్రూర మృగం లాంటి ఆలోచనలున్న ఒక శక్తిగా మారిపోయాడు ఇప్పుడున్న కాలంలో అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒక మనిషి పుట్టడం వెనక చాలా కారణాలు, మలుపులు, అగాధాలు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. కాబట్టి కొన్ని ఈ జన్మలో ఉన్నప్పటికీ, సాధించినప్పటికీ మరికొన్ని మాత్రం ఇంకొక జన్మలో మనిషి తప్పకుండా వాటిని అనుభవిస్తాడు అనేది నిజం. అయితే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. మరణించిన మనిషి మళ్ళీ పుట్టడానికి అసలు కారణం ఏమై ఉంటుందబ్బా అని ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు మన పురాణ గ్రంథాల్లో ఉన్న ఒక చిన్న సమాధానాన్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఏంటి ఆ సమాధానం అంటే, మరణించిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు చేసే పాపం లేదా పుణ్యం, ఈ కర్మ ఫలితాలని బట్టి వాళ్ళకి భగవంతుడు మనిషిగా మరొక్కసారి పుట్టడానికి కొందరు ఉంటారు. అలా కాకుండా కొంతమంది భక్తులుగా జన్మిస్తారట. మరికొంతమంది రాజుగా ఈ భూమండలాల్లో ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే పాలకులుగా పుట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమాజంలో మకిల పట్టి పేరుకుపోయిన మూఢనమ్మకాల నుంచి, ఈ సమాజంలో అర్థం కాక ఎదుటి వాళ్ళని హింసించే బాధితుల నుంచి బయటపడేయడానికి మహాత్ములుగా కూడా పుడతారట. కాబట్టి మరణించిన వాళ్ళు కేవలం పాపపుణ్యాలకు సంబంధించి మాత్రమే కాకుండా కొంతమంది భక్తులుగా, కొంతమంది మనుషులను అదే ప్రజలను పాలించే రాజులుగా, మరికొంతమంది భ్రష్టుల నుంచి మనుషుల్ని కాపాడడానికి మహాత్ములుగా పుడతారు అని మన పురాణాల్లో రాసి ఉంది. అంతేకాదు ఇంకా మరికొంతమంది వాళ్ళు చేసే కార్యాలను బట్టి మృగాలుగా, పక్షులుగా, పశువులుగా, రాళ్లగా, నదులుగా కూడా పుడతారు. ఇంకొంతమంది వృక్షాలుగా, పాముగా, పురుగుగా కూడా పుడుతూ ఉంటారు. వీటన్నింటి బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పాపం పుణ్యం అనే కర్మలను అనుసరించి మనిషి జన్మ అయితే వస్తుంది. కానీ మనిషి జన్మించిన తర్వాత అతను సాధించవలసింది ఏంటి అనే విషయం అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీకు కూడా ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఏదైనా అనుమానంగా ఉన్నా, లేకపోతే ఈ వీడియోలో చెప్పింది తప్పు అని మీకు అనిపించినా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.